బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు తొలగించారు. బెంగళూరులోని ఆయన ఓటును తొలగించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయనకు 4 ఓట్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తన ఓటును తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆయన పేర్కొన్నారు. తాను బెంగళూరులోనే పుట్టి పెరిగి చదువుకున్నానని తెలిపారు. అంతేకాకుండా బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశానని గుర్తు చేశారు. తొలగించిన 65 లక్షల ఓట్లలో నేను కూడా ఒకడినని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్ద జోక్గా అభివర్ణించిన ప్రకాష్ రాజ్ అధికారుల తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రముఖ నటుడు రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు తొలగించారు. బెంగళూరులోని ఆయన ఓటును తొలగించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆయనకు 4 ఓట్లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తన ఓటును తొలగించడంపై ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజక ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని చెప్పుకొచ్చారు. తాను బెంగళూరులోనే పుట్టానని పెరిగానని చదువుకున్నానని ఆయన తెలిపారు. అంతేకాకుండా బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశానన్నారు. తొలగించిన 65 లక్షల ఓటర్లలో నేను కూడా ఒకడినంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఓటర్ ఐడిని తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తనకు తెలియదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్ద జోక్గా అభివర్ణించిన ప్రకాష్ రాజ్ అధికారుల తీరుపై వ్యంగ్యంగా స్పందించారు. Friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagas dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking.